జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంకా ఏ రాజ్యం ఇది అని చెప్పి ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన అదే మనిషినా అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు అసలు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతి భ్రమించిందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి సత్యవేడ్ ఎమ్మెల్యే గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొంతమంది పేర్లు చెప్పి ఈ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కోనేట ఆదిమూలం గారిని ఇష్యూ రాగానే పార్టీని సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. అరవ శ్రీధర్ గారి పైన విచారణ కమిటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఎవరిపైన వచ్చిన ఆరోపణలు విచారణలు చేశారు. ఆ విధంగా విచారణలు చేసి ప్రభుత్వం సక్రమంగా తన బాధ్యతను తాను నిర్వర్తించింది. పార్టీ తన బాధ్యతను నిర్వర్తించింది. నీ పార్టీలో నాడు మహిళల్ని వేధించిన వాళ్ళపైన తీసుకున్న చర్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతూ ఉన్నాం. గోరంట్ల మాధవ్ బట్ట లోడ్ తీసి తిరిగినప్పుడు పార్లమెంట్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? ఆ రోజు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? సూటిగా అడుగుతున్నాం. ఈ రోజుకి కూడా పార్టీలోనే పెట్టుకున్నావు కదా గోరంట్ల మాధవ్ని. అదే విధంగా అనంత బాబుని డైరెక్ట్ న్యూట్ కాల్ బయటకు వస్తే కనీసం అతన్ని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, కనీసం పార్టీ నువ్వు సస్పెండ్ చేయలేదు. అది నీ చరిత్ర. అంబట్ రాంబాబుది ఏంటి? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతుంది మీ పార్టీలో. ఇంతమంది పైన నాడు తప్పు చేస్తే కనీసం చర్యలు తీసుకొని నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చర్యలు తీసుకుంటూ ఉన్నా మాట్లాడుతున్నావంటే నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఈ రోజు నువ్వు ఇంకొక మాట అంటున్నావు, జంగిల్ రాజ్ అని. నిజమైన జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు నిందో తెలుసా? 2019 నుంచి 24 వరకు నీకెవడో స్ట్రాటజిస్టు నువ్వు ఆడ మాట్లాడుతూ వాడు వీడు ఎవడు అని ఈ విధంగా కిండల్ గా ఎట్లట్టు మాట్లాడుతున్నావు. నిన్ను ఆ విధంగా అనొచ్చు, కానీ సంస్కారం అడ్డు వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎవరో స్ట్రాటజిస్ట్ నీ పక్కన ఉండే ఒక కన్సల్టెంట్ ఇచ్చింది పెట్టుకొని నోటికి ఏదొస్తే జంగిల్ రాజ్ అని మాట్లాడుతున్నావు. నిజమైన జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు నింది. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దిగజార్చి నువ్వు రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా చేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి?